ఈ రోజు పెద్దపల్లి పట్టణంలోని మాత శిశు కేంద్రం ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో గౌరవ పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ చింతకుంట విజయ రమణారావు గారి మాతృమూర్తి విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థం మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే విజయ రమణారావు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్ వచ్చే వారికి వేసవికాలం దాహార్తి తీర్చడానికి మున్సిపల్ చైర్మన్ మల్లన్న మా తల్లి గారి జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ఇలాంటి చలివేంద్రాలు పట్టణంలో గౌరవ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో 2 నెలల పాటు ప్రధాన కూడలలో ఏర్పాటు చేసిగా పెద్దపల్లికి వివిధ పనుల నిమిత్తం గ్రామాల నుండి వచ్చే ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ గారికి, వైస్ చైర్పర్సన్ ముస్కాన్ నాథ్ గారికి, కౌన్సిలర్లకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ హాస్పిటల్లో మా తల్లి గారు అయినటువంటి విజయలక్ష్మి పేరు మీద ఇవాళ ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక కౌన్సిలర్ సోదరిమణి స్వరూప గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు స్వరూప గారు, సోదరిమణి స్వరూప గారు, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ అన్నయ్య గౌడ్ గారు, కౌన్సిలర్ కుమార్ గారు, కొట్బెల్లి శ్రీనివాస్ గారు, అష్రఫ్ గారు, కౌన్సిలర్ సోదరుడు అవినాష్ గారు, తిరుపతి సర్పంచ్ గారు, సురేష్ గారు, ఇంకా చాలామంది గౌరవ పెద్దలు, గౌరవ శ్రీనివాస్ గారు, కొంచెం గట్టిగా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్ ఈరోజు రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో నిలవడం మరి మనందరికీ కూడా గర్వకారణం. మరి ఈ సమయంలో మా మదర్ పేరిట చలివేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇప్పటికే మరి ఎండలు ముదిరిపోయినాయి. చాలామంది దాహార్తి తీర్చడం కోసం మరి దాహమై ఎంతోమంది ఈరోజు దాదాపు 1000 వరకు 1000 పైన కూడా ఓపీ వస్తూ ఉంది. మరి నిత్యం ఎంతోమంది హాస్పిటల్కి వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి మంచినీళ్ళు ఇచ్చి ఈ రాబోయే 2 నెలలు వాళ్ళ దాహార్తిని తీర్చే విధంగా మరి ఎప్పటికప్పుడు ఇక్కడ 2 మనుషులు ఉంటారు. మరి ఎవరికి కూడా నేను ఒకటే కోరేది ఏంటంటే పొద్దున 8 నుండి సాయంత్రం 9 వరకు కూడా ఉండే విధంగా మరి ఇక్కడ ఏర్పాట్లు మా సోదరి మన స్వరూప గారు చూసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా కోరుతూ, మా మిగతా కౌన్సిలర్లు కూడా మరి వారి వార్డులలో వారికి తోచిన విధంగా మరి ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేసుకొని మెయిన్గా ఏంటంటే ప్రజలు ఎక్కడైతే ఉంటారో, ఎక్కడైతే రద్దీ ప్రదేశాలు ఉంటాయో ఆ ప్రదేశాలను గుర్తించి వాళ్ళ వార్డులల్లో మరి ఇటువంటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మా సోదరులను, కౌన్సిలర్ సోదరులను, మా కౌన్సిలర్ సోదరిమణులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతాం.